హాయ్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. మైదా వాడకుండా బియ్యం పిండితో బోండాలు ఎలా చేయాలో చూపిస్తాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటాయి. మైదాతో చేసిన బోండాలు డైజెషన్ అవ్వవు తొందరగా, కాబట్టి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి బియ్యం పిండితో. ముందుగా ఒక బౌల్లో పొడి బియ్యం పిండిని 1 కప్పు వరకు తీసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు గోధుమ రవ్వని వేసుకోండి. తగినంత సాల్ట్ని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలపండి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత సగం కప్పు కంటే కొంచెం ఎక్కువగా పెరుగుని వేసుకోండి. అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ తీసుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని కలపండి. మనం మొత్తం వాటర్ని ఒకటేసారి వేసుకుంటే పిండి మెత్తగా అయిపోతే మళ్ళీ ఇందులోకి పిండి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి కొన్ని వేసుకుంటూ కలపండి. ఈ బియ్య పిండితో చేసిన బోండాలని అప్పటికప్పుడే చేసుకోవచ్చు. ఒక అర్ధగంట ముందు పిండిని కలిపి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ పిండి కలపడానికి నాకు 1 కప్పు వరకు వాటర్ సరిపోయాయి. మీరు చూసుకుంటూ కలుపుకోండి, కొన్ని మాత్రమే వేసుకుంటూ. మనం మైదా పిండితో చేసిన బోండాలని ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోండి. పిండిని మరీ జారుగా కూడా వేసుకోకండి. బజ్జీలు వేసేటప్పుడు ఒకదానికి ఒకటి అతుక్కపోతాయి, సరిగ్గా పొంగవు కూడా. పిండి మనకి మాత్రం జారుగా ఉంటే సరిపోతుంది. ఈ కలిపి పెట్టేసుకున్న పిండి పైన మూత పెట్టేసి ఒక అర్ధగంట వరకు పక్కన పెట్టేయండి. మైదా పిండితో చేసిన బోండాల కంటే ఈ బియ్యం పిండితో చేసిన బోండాలు నాకు ఎక్కువ టేస్టీగా అనిపించాయి. 30 నిమిషాల తర్వాత పైన మూత తీసేసి కొద్దిగా సోడాని వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని, ఆనియన్స్ని కూడా వేసుకోండి. వీటితో పాటు చిన్నగా కట్ చేసిన కరివేపాకుని, కొత్తిమీరాకుని కూడా వేసుకోండి. వీటన్నిటిని వేసుకోవడం వలన ఇంకా ఎక్కువ టేస్టీగా అనిపిస్తాయి. ఎప్పుడైనా ఈవినింగ్లోకి ఈ విధంగా స్నాక్స్ చేసుకోవాలి అనిపించినప్పుడు చట్నీ కూడా అవసరం ఉండదు. వీటన్నిటిని వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఆనియన్, పచ్చిమిర్చి పిండిలో బాగా కలిసిపోయేంత వరకు కలుపుతూనే ఉండండి. 30 నిమిషాల పాటు పిండిని నానబెట్టాం కాబట్టి ఇంకొంచెం లూజ్గా అవుతుంది పిండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా కడాయిలో ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ మీడియంగా వేడైన తర్వాత చిన్న బజ్జీల్లాగా వేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువగా వేడున్నప్పుడు ఈ బోండాలను వేసుకున్నట్లయితే మాడిపోతాయి, పొంగవు కూడా. ఈ బోండాలను వేసేటప్పుడు మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఒకటి పైనకు తేలిన తర్వాత ఇంకొక బోండాని వేసుకోండి. ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి ఈ విధంగా వేసుకోవడం వలన. మీరే చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిట పెట్టకుండా 1 నిమిషం పాటు అలానే వదిలేయండి. కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత జాలిగంటతో ఒక్కొక్క దాన్ని రివర్స్లో వేసుకోండి మెల్లిగా. ఇంకొంచెం పిండిలో అలానే ఉన్నాయి అనిపించినప్పుడు ఇంకొక నిమిషం పాటు అలానే ఉంచండి సిమ్లో పెట్టేసి. మెల్లిమెల్లిగా ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా, అప్పుడు రివర్స్లో వేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మరికొంచెం కలర్ చేంజ్ అయినా కొద్దీ రివర్స్లో వేసుకోండి జాలిగంటతో, లేకపోతే వన్ సైడ్ మాడిపోతాయి. ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకొని బౌల్లో వేసుకోండి. అంతే, మనకు బియ్యం పిండితో చేసిన బోండాలు అయితే రెడీ అయిపోయినాయి. మిగతా పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి. మనం ఎప్పుడైనా దోశలకి కానీ ఇడ్లీలకు కానీ నానబెట్టినప్పుడు ఈ విధంగా చేసుకొని తినండి. అప్పటికప్పుడే ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు చూస్తేనే అర్థమైపోతుంది పైన ఎంత క్రిస్పీగా వచ్చాయో, లోపల కూడా పిండి ముద్దలాగా ఉండవు. మీకు ఒకసారి చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.